శ్రీమాత్రే నమః. అక్టోబర్ 25 దీపావళి అమావాస్య. అలాగే పాక్షిక సూర్యగ్రహణం. ఇది 5000 సంవత్సరాల తర్వాత ప్రత్యేకంగా వస్తున్నటువంటి రోజు. ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి. ఈ రోజున మీరు నీటిలో ఇదొక్కటి వేసుకొని స్నానం చేస్తే మీరు కోట్ల నదులలో గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. మరి ఈ దీపావళి రోజున నీటిలో ఏం కలుపుకొని స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి, ఆ నీటిలో ఏం కలుపుకొని స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందనే విషయాలన్నిటిని గురించి మాట్లాడినట్లయితే ఈరోజు వాటన్నిటిని ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున ఈ దీపావళి పండుగను జరుపుకుంటాం. పురాణ ప్రాశస్త్యం ప్రకారం త్రేతాయుగంలో రావణాసురుడిని చంపిన శ్రీరాముడు ఆశ్వీజ బహుళ అమావాస్య రోజునే అయోధ్యకు చేరుకున్నాడు. తమకు ప్రియాతి ప్రియమైన శ్రీరాముడు 14 సంవత్సరాల తరువాత తిరిగి తమ వద్దకు వస్తున్నాడనే సంతోషంతో అయోధ్యలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఆ అయోధ్య ప్రజలు ఆ శ్రీరాముడిని దీపాలు వెలిగించి ఆహ్వానించారట. అయోధ్య మొత్తాన్ని దీపకాంతులతో అలంకరించారని చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా దీపావళి జరుపుకుంటారని ఒక కథ ఉంది. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నరకాసుర వధ చేసిన తరువాత అనేక మందికి విముక్తి లభించింది. అనేక మంది స్త్రీల జీవితాల్లో వెలుగొచ్చింది. నరకాసుర వధకు సంతోషించిన ప్రజలు ఈ ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున దీపాలను వెలిగించి బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అది కూడా ఈ రోజునే. నరకుడంటే అహంకారం. అహంకారం నశించిన వారికి జీవితంలో చీకటనేదే ఉండదు. అహం నశించటం, జ్ఞానం కలగడం రెండూ ఒకేసారి జరుగుతాయి. జ్ఞానం అనేది వ్యక్తిలో ఉన్న సంకుచిత కర్మఫలాలను, పూర్వజన్మ వాసనలను నశింపజేస్తుంది. దానికి ప్రతీకగా అమావాస్య రోజు రాత్రి దీపాలను వెలిగిస్తారు. ఈ రోజున తెల్లవారుజామునే అంటే వేకువజామునే తలకి నువ్వుల నూనెను పట్టించి తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల కొమ్మలను వేసి ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం, శుభసూచికం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే కాకుండా గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. దీపావళి నాడు విధి విధానంగా లక్ష్మీ పూజను చేయాలి. కాగా కొన్ని ప్రాంతాలలో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా మంగళకరంగా ఉన్న ఇళ్లల్లో తన కలను ఉంచిపోతుందని చెప్పబడింది. అందుకే దీపావళి నాటికి ఇంట్లోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి. ఇంకా సాయంకాలం ఇంటి ముంగిట, అలాగే ఆలయాలు, మఠాల ముంగిట, గోశాలల్లోనూ దీపాలను వెలిగించాలి. చీకటి పడే సమయంలో దీపదానం చేసి మండుతున్న కట్టెలను తిప్పాలి. ఇలా తిప్పడం చేత పీడ పోతుందని చెప్తారు. నిజానికి ఈ దీపావళి కొంతవరకు పితృదేవతలకు సంబంధించిన పండుగ. దీపావళి సాయంత్రం గోంగూర కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయి. తద్వారా పితృదేవతలు సంతోషిస్తారు. వారి దీవెనలుంటే వంశం నిలబడుతుంది. తర్వాత అలక్ష్మి తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. ఆకులతో దొన్నెలు కొట్టి దీపాలు వెలిగించి నదుల్లోనూ, చెరువుల్లోనూ, సరోవరాల్లోనూ, బావుల్లోనూ వదలాలి. దీపావళి అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి ఆ లక్ష్మిని బయటకు పంపాలి. నూతన వస్త్రాలు ధరించాలి. అన్నదానం చేయాలి. అర్ధరాత్రి వేళ చేటలపై కర్రలతో కొడుతూ తప్పెట్ల చప్పులతోనూ వాయిద్యాలతోనూ జ్యేష్ఠలక్ష్మిని సాగనంపాలని శాస్త్రవచనం. దీపావళి నాడు 5 ప్రదేశాలలో దీపాలను తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంటగదిలోను, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలోను, తులసి కోట దగ్గర లేదా తులసి మొక్క దగ్గర, రావి చెట్టు కింద దీపారాధన తప్పక చేయాలి. అంతేకాదు పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ల దగ్గర, దేవాలయాలలోనూ, మఠాలలోనూ, గోశాలల్లోనూ, పెద్ద వయసున్న చెట్ల వద్ద
ఆకాశ దీపం, నదుల్లోనూ చెరువుల్లోనూ దీపాలు వదలాలి. ప్రతి గదిలోనూ ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే 4 వీధుల కూడలిలో కూడా దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించాలి. మట్టి ప్రమిదలనే వాడాలి. కొద్దిపాటి టపాసులు కాల్చడం వెనుక కూడా శాస్త్రీయ కారణం ఒకటుంది. ఇప్పుడు భూమి నుంచి వివిధ రకాలైన క్రిమికీటకాలు రోగాలను కలిగిస్తాయి. దీపావళి నాటి రాత్రి కాల్చే బాణసంచ నుండి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను నశింపజేస్తాయి. కానీ మరీ ఎక్కువగా కాలిస్తే ఆ పొగ మనకు హాని చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది.